తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మాత్రం ఏడికి పోయినా, ఎక్కడ పోయినా, ఏడ కూసున్నా, ఏడ నిలబడ్డా, ప్లేస్ ఏదైనా సరే ఒక్కటే మాట. ఒక విధంగా చెప్పాలంటే సమయము, సందర్భము, అసలు దేనికోసం పోయినాము, ఎక్కడికి పోయినాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ తనకు అవన్నీ సంబంధం లేదు. నేను చెప్పాలనుకున్న మాట చెప్పాల్సిందే. నేను ఏదైతే వ్యతిరేకంగా చూపాలనుకుంటున్నా దాన్ని చూపాలనే విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో రెండు సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఒకటి యూరియా కొరత, రెండు వచ్చేసి వరద ముంపు ప్రాంతాల్లో వరదకు గురైన వాళ్ళ పరిస్థితి నానా ఘోరంగా ఉంది. గత వారం రోజుల నుంచి వాళ్ళ అవస్థలు పడుతుంటే కనీసం ఇవాళ తీరిగ్గా మేల్కొని కనీసం పర్యటన కోసం వెళ్ళారు. కొంచెం ఆ దిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కలిసి కష్ట నష్టాలు అడిగి తెలుసుకొని కొంచెం వాళ్ళకు ఒక భరోసా ఇస్తారు. జనరల్గా ఎవరైనా చేసే పని అది. కానీ ఇక్కడ మాత్రం మన ముఖ్యమంత్రి రూటే సపరేటు. అది కాదు, ఎవరిని కూడా గలవలేదు, ఎవరిని కూడా పరామర్శించలేదు, ఎవరికి మేమున్నామన్న ఒక ధీమా ఇవ్వలేదు. కానీ ఆడిపోయినాక కూడా కాళేశ్వరం గురించి మాట్లాడి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, సో దానికి నిర్వహణ లోపం అంటాడు, సాంకేతిక సమస్య అంటాడు. సో ఈ మూడు దండగే. ఒకసారి వినురు ఆయన మాటలు. అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తుతే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తుతే శ్రీపాదపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కాబట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాల, అన్నారంలో కలిపోయాల్సి, ఆడెత్తుతే ఏడబోయాలి, సుందిలు కలిపోయాలి, ఆడెత్తుతే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి కూడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇలా చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో అసలు ఈ ముఖ్యమంత్రికి ఉన్నంత నాలెడ్జ్ ఎవ్వరికి లేదన్నట్టుగా ఇవాళ అక్కడ పోవాలి కదా. పోయిన తర్వాత ఏమైంది? ఖచ్చితంగా కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు, లేదంటే మిస్ అయితే కేసీఆర్, ఈ నామజపం లేకుండా ఆయన ఎక్కడ ఏ మాట ప్రస్తావించాడు. ఆ యూరియా కొరత ఇంత ఘనం ఉంది కదా, ఆ యూరియా గురించి ప్రస్తావించవచ్చు కదా. ఇవాళ ఎల్లంపల్లిలో అంటే మిగతా మేనేజ్మెంట్ అంతా కూడా, మిగతా దాని లింకప్స్ అంతా కూడా కాళేశ్వరం నుంచే కదా. సో ఇవి దానికి గుర్తింపు రాకూడదు. అసలు కాళేశ్వరం అంటే ఇక పనికిరానిది అనేసి చెప్పాలి. కాబట్టి ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళి ఆయన మాట, ఎల్లంపల్లి వేరు, ఎల్లంపల్లి దాంట్లో భాగమే అన్న విషయాన్ని వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్తే ఏమవుతుంది అంటే కాళేశ్వరం ది బెస్ట్ అంటారు కదా. కాబట్టి మనం ఆ మాట అసలు ఒప్పుకోకూడదు. కాబట్టి ఎంతసేపు మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. మొన్నటిదాకా మేడిగడ్డ మీద పడ్డారు. అయిపోయింది మేడిగడ్డ కాంచి సుందిల్లా కాంచి అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అదే కదా, ఆ ప్రాజెక్ట్ అదే కదా. మేడిగడ్డ నుంచి సుందిల్లా, అన్నారము, దాని తర్వాత మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ నీటిని తరలించడం. కానీ ఈరోజు కొత్తగా ఈయన ఒక మేధో సంపత్తితోటి ఏదో కనిపెట్టినట్టుగా ఈడ వరద ప్రాంతాల్లో ఏ రకంగా ఆల్మోస్ట్ 7 జిల్లాలు అష్టదిగ్బంధంలు ఉంటే వాటి గురించి ప్రస్తావించకుండా, ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రస్తావించకుండా, వాళ్ళని మేము ఏ రకమైన ఆదుకుంటామనేది చెప్పకుండా, ఉన్నవారికి భరోసా అనేది ఇవ్వకుండా, అలాగే యూరియా గురించి కూడా కష్టాలు పడుతున్నారు, మేమున్నాము, మా ప్రభుత్వం ఉంది, మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామనేది వాళ్ళకి భరోసా ఇవ్వకుండా ఆడిపోయి కూడా దీన్ని ఏమంటారు, నీచపు రాజకీయం అంటారు. జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవైపు ఏమో నన్ను కోస్తే పైసలు లేవంటాడు, హైదరాబాద్కి బీచ్ తెస్తా అంటాడు. ఎందుకు? గతంలో మాట్లాడిండు కదా, హైదరాబాద్లో సముద్రం ఉందన్నాడు కదా. అప్పుడు చాలా నెటిజన్లు చాలా ట్రోల్ చేసిరు కదా. ఇప్పుడు ఆ ట్రోల్ చేసినందుకు నిజం చేయాలి కాబట్టి ఇప్పుడు 225 కోట్లతోటి ఆర్టిఫిషియల్ బీచ్ తెస్తాడట. అవసరమా నిజంగా? పైసలు లేవనేసి జనాలకి అల్లాడుతున్నారని మీరే చెప్తారు ఒకవైపు, రాష్ట్రంలో ఖజానా లేదని చెప్తున్నారు ఒకవైపు. కానీ 225 కోట్లు పెట్టంటే ఆర్టిఫిషియల్ బీచ్ తెస్తారట. ఇక దేంతోనా వాళ్ళు అర్థం కాక ఇలా సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతుంటే ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు ఈడ పోయి వాళ్ళకి ఏదైనా తక్షణ
కర్తవ్యం కింద రాష్ట్రం నుంచి ఆర్థిక సాయం వాళ్ళకి అందించాల్సింది పోయి ఆడబోయి కూడా సో మేడిగడ్డ పైన కాళేశ్వరం పైన కారు కూతలు మాట్లాడిన వైనమైతే చూస్తారు. అది ఏదన్నా కానీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని ఒకటి ఉంది కదా, సేమ్ ఆ టైపు ఎనీవేర్ ఎనీ సెంటర్ సింగిల్ వర్డ్ రేవంత్ రెడ్డి అంతే. ఆ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ 3 మాటలు ఆయన నేర్చుకుని, అంటే కొన్ని ఉంటాయి అవి నేర్చుకొని అవి మాత్రమే వల్లవేస్తుంటాడు. ఇది పరిస్థితి.